మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అయినటువంటి మా ఉద్యమ సహచరి నాయకుడు మాట్ల మధు గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి బెదిరించడాన్ని మేము మా ముస్తాబాద్ పట్టణ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఏ పథకాలు చేస్తే ఇక్కడ ఉన్న పథకాలు ఇచ్చి అబద్ధపు హామీలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కిరు. కాబట్టి ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. లేకపోతే ఇక్కడ అభివృద్ధి పదంలో ముందుకు నడవండి. అంతేగాని మమ్మల్ని వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించినట్టయితే, దూషించినట్టయితే మేము కూడా బాగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కొక్కరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. మేము కూడా ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం కాబట్టి మేము ఖచ్చితంగా మీ నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సంస్కారం నేర్పిండు. మేము ఇప్పటికి కూడా ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏవైతే మాట్లాడతామో అవి మీరు స్వీకరించి దానికి కౌంటర్ ఇవ్వాలి తప్ప మరీ ఇంత నీచంగా అది చేయడం మేము ఇక్కడ సమంజసం కాదు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఏదైతే మాజీ సర్పంచ్ల జిల్లా ఫోరం అధ్యక్షులు మాట్ల మధు గారు, జిల్లాలకు చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు ఏదైతే ఉన్నారో వారు ఈ కేకే మహేందర్ రెడ్డి గారి పైన, తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ఈ కేకే మహేందర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాల పైన మాట్లాడితే మహేందర్ రెడ్డి గారు తన అనుచర గణాన్ని తోలించి ఇష్టం వచ్చినట్టు తిప్పించే ఏదైతే విధానం ఉన్నదో ఈ విధానాన్ని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అర్ధరాత్రులు నీ అనుచరులు తప్ప తాగి ఫోన్లు చేసుకుంటూ బెదిరించేటువంటి విధానం కానీ, తర్వాత ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి విధానం కానీ ఇది సరైన విధానం కాదు. సభ్య సమాజం అంతా కూడా మీ చేష్టలు చూసి తిట్టుతూ ఉన్నది. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి పొలైట్గా ఉండాలి, మనం మాట్లాడేటువంటి మాటలు ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి, మంచిగా ప్రజలంతా కూడా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఇట్లా మీరు నోటికి వచ్చినట్టు ఎటువంటి మాట్లాడి ఇట్లా చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొకసారి మహేందర్ రెడ్డికి చెప్తా ఉన్నాం, మీరు మీ అనుచర గణాన్ని ఇలా తాగిపిచ్చి రెచ్చగొట్టిపించుకుంటా ఎటువంటి మాట్లాడిపిస్తే మీకు ఖచ్చితంగా మరొకసారి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 ఏడాది కాలం అవుతా ఉంది. ఆనాటి నుంచి కూడా మీ యొక్క అనుచర గణం మండలాల్లో ఏ రకంగా చేస్తూ ఉన్నారో, ఏ రకంగా సాగించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మళ్ళా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో చేసిన దాని మీద ప్రజల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ పోరాటం చేసినటువంటి మాలాంటి వాళ్ళ మీద మీ అనుచర గణంతో తప్ప తాగించి రాత్రులు మాట్లాడిపోయడము, రాత్రులు గ్రూపులలో మెసేజ్ పెట్టిపోయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మహేందర్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం, మీ అనుచర గణాన్ని మీరు కంట్రోల్ చేయకుంటే మాత్రం రానున్న రోజులలో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, రైతులకు నీళ్ళు ఇవ్వకుంటే ముస్తాబాలో కెనాల్ పారకం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కూడా మేము కెనాల్ పారకం రైతుల పొలాలు ఎండిపోతున్నాయో ఆ పొలాలను చూపించి మరి రైతుల కోసం మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తే అర్ధరాత్రులు ఇంకో వారికి సంబంధించినటువంటి ఒక గ్రూప్లో ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పెట్టిస్తూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి అనుచరులు, కేకే మహేందర్ రెడ్డి దగ్గర ఇయ్యేటువంటి నాయకులు చూడండి, కేటీఆర్ గారిని ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. నీ ఎమ్మెల్యే కేటీఆర్ వాడు ఏడ పన్నాడు ఏడ ఉన్నాడు, ఇలాంటి సభ్య సమాజం మెచ్చినటువంటి లాంగ్వేజ్ నీ అనుచరగణం పెడతా ఉన్నది. ఈ ముస్తాబాద్ మండలంలో విర్రవీగుతూ ఉన్నది నీ నాయకత్వం కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారో మీ ఏడాది అర్థం నుంచి మీ చేష్టలు అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ చేష్టలకు రానున్న రోజులలో ముస్తాబాద్ ప్రజలు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలే అంటూ ఉన్నారు, వీళ్ళకి ఏ పదవులు రాకుండానే గిట్లా మాట్లాడుతూ ఉన్నారు, గిట్లా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి చేసి తెలంగాణను కూడా అభివృద్ధి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ గారి పైన వాడు వీడు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేటువంటి ఏదైతే సంస్కృతి ఉందో ఈ సంస్కృతి మంచి పద్ధతి కాదు. మహేందర్ రెడ్డి గారు మరొకసారి చెప్తా ఉన్నాం, నీ అనుచర గణాన్ని నీ చెప్పు చేటలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేటువంటి విధానం మంచిది కాదు. అర్ధరాత్రులు గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో ఎటువంటి మెసేజ్ పెట్టుడు. ఒక టీము నీదైతే మండలానికి ఒక 7-8 మంది 10 మందిని టీమును తయారు చేసిన నువ్వు
టీమును తయారు చేయించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రూపులలో ఎటుపడతాడు మెసేజ్లు పెడతారు. మరొకసారి చెప్తా ఉన్నాం, ఇలా ఎటుపడతాడు గ్రూపులలో పెడితే ఇది పద్ధతి కాదు. మీ అనుచర గణాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా మాత్రం ఈ వేటు మహేందర్ రెడ్డి గారు మీ పైన పడతారని తెలియజేస్తూ, అలానే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఇది అన్ని మండలాల్లో కేకే మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వం వాళ్ళు కాదు. కేకే మహేందర్ రెడ్డి ప్రతి మండలానికి 10 మందిని కాపాడుకున్నాడు. ఆ 10 మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని గ్రూపులలో ఇట్లనే ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ను వాడు వీడు అని మాట్లాడడం, వాడు వీడియోని సంబోధించేటువంటి ఏదైతే సంస్కృతి ఉందో దయచేసి ఎస్పీ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం, దయచేసి దీని మీద మీరు చర్య తీసుకోండి. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ మీద మీరు చేసుకోకుంటే రానున్న రోజులలో చాలా ఇబ్బందులు గురవుతారు. ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లాంటి మెసేజ్లు గ్రూపులలో ఉన్నవారు కూడా సహిస్తలేరు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ మెసేజ్లను, వాళ్ళ తీరు చేష్టలను సహిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఇట్లా తయారైపోయారు, ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. మరొక్కసారి చెప్తా ఉన్నాం, మహేందర్ రెడ్డి గారు మీరు మీ నాయకత్వాన్ని అదుపులో పెట్టుకోండి, కంట్రోల్లో పెట్టుకోండి. ఇలా ఎటుపడితే అటు మాట్లాడితే ఏది పడితే అది చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది. మేము అధికారం ఉన్న రోజులు మా కేటీఆర్ గారు, ఎందుకంటే మనం తొందరపడద్దు, ఎవరు ఏది పెట్టినా మీరు ఓపికతో ఉన్నారని చెప్పి మా కేటీఆర్ గారు మమ్మల్ని ఎక్కడ కూడా తొందరపడనివ్వలేదు. అలానే ఓపిక బట్టి ఉన్నాం. ఈరోజు మీకు అధికారం వచ్చింది, అధికారం వచ్చి కూడా ప్రతిపక్షం లాగా ఎటుపడతాడు మాట్లాడుతూ ఉన్నారు, ఎటుపడతాడు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం మీది, ప్రజల పక్షాన లేవటటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన అడుగుతుంది. ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పండి. ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులకు నీళ్ళు అందుతలేవు, నీళ్ళు అందించండి, రైతులను కాపాడండి, ప్రజలను కాపాడండి. ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి నిధులు మంచిగా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి మాట్లాడి తప్ప ఇలాంటి అంచన గణాన్ని ఎంత వేసుకొని మహేందర్ రెడ్డి ఇలాంటి చేష్టలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో మరొకసారి మీ అనుచర గణానికి మీకు బుద్ధి చెప్తారు ఈ సిరిసిల్ల ప్రజలు, ముస్తాబాద్ మండల ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ నాయకుల తీరు అంటే మేము నిక్కారేసిన కాంగ్రెస్ వాళ్ళ గురించి మేము ఒక మాట కూడా మాట్లాడడం లేదు. కేవలం ఒక పార్టీలో ఉంటూ పార్టీ కండువా కప్పుకుంటూ అదే పార్టీలోనే తన ఒక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి బుద్ధున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మా దళిత సోదరుడైనటువంటి మాట్ల మధు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి మీద రాత్రిపూట కేకే మహేందర్ రెడ్డి అనుచరులు ఫోన్లో బెదిరిస్తూ ఉన్నటువంటి తీరు ఏదైతే ఉందో యావత్తు సభ్య సమాజం తలదించుకునేలా వీళ్ళ ప్రవర్తన ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అధికారం వచ్చి ఒక 14 నెలలు గడవకముందే వీళ్ళ అహంకారం అనేది ఏ రకంగా ప్రదర్శిస్తున్నారనే తీరు యావత్ సిరిసిల్ల నియోజకవర్గం అంతా చర్చించుకుంటూ ఉంది. ఈరోజు పుట్టు తెలంగాణ వాదని చెప్పుకునేటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఈరోజు మీరు ఏ ఎజెండాతో వైఎస్ఆర్సీపీలో చేరి తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద దండయాత్ర చేసినటువంటి తీరు ఇక్కడ ప్రజానీకం ఎవ్వరు మర్చిపోరు. ఈరోజు గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో రాజశేఖర రెడ్డితో తెలంగాణకు బద్ద వ్యతిరేకమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో అంతర్గతంగా చేతులు కలిపి ఈరోజు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఏం పని చేసినావు, ఎన్ని ఉద్యమాలు చేసినావు, ఏం చేసినటువంటి విషయం సిరిసిల్ల ప్రజానీకానికి మొత్తం తెలుసు. ఎక్కడ అవకాశవాదం ఉంటే అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని సైతం నువ్వు పక్కకు పెట్టి సమైక్యవాదుల సంకల్ నాకిన మాట ఈ సిరిసిల్ల ప్రయాణికం మర్చిపోరు. సరే అదంతా జరిగితే ఇప్పుడు సపోజ్ నీకు ఒక్కరికి ఏదో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మొత్తం యావత్ ఏదో తెలంగాణ ఉద్యమానికి నష్టం జరిగినట్టుగా చిత్రీకరించి నువ్వు మాట్లాడినావు. ఆ రోజు నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేరంటే తెలంగాణ ఉద్యమాన్ని నిట్ట నీళ్ళు చేయటువంటి కుట్ర చేసినావు కాబట్టి ఆ రోజు ఆ సమయంలో నీ యొక్క దుర్బుద్ధి గ్రహించి టీఆర్ఎస్ పార్టీ నిన్ను టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టింది. కానీ దాన్ని ఆ సెంటిమెంట్ను నువ్వు ప్రజల్లో రగిలిస్తూ అన్ని అభూత కల్పన చేస్తూ నిక్కారాసైనటువంటి ఉద్యమకారునికి నన్ను పక్కన పెట్టారని చెప్పేసి అభూత కల్పన చేస్తూ ఇలా నువ్వు నిక్కారాసైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు అయితే వైఎస్ జగన్తోనే జెండా కలిసి ఎట్లా పంచుకున్నాని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో దానికి సంబంధించిన విషయాలు భవిష్యత్తులో మాట్లాడతా
కానీ నిన్నటికి నిన్న మాటల మధు వారిపై చేస్తున్నటువంటి ఈ ఫోన్ బెదిరింపు ఏదైతే ఉందో, మా కార్యకర్త మీద బెదిరింపు ఉందో, మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వడు భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా బాధ్యత మీ విషయాలన్నీ బయట పెడతాం. మీరు ఈ 12 నెలల కాలంలో మీరు ఏం చేస్తున్నారో, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, ఈరోజు రైతాంగాన్ని ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారో, ఈరోజు కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు చేసేటువంటి దమ్ము ధైర్యం లేక ఈరోజు రుణమాఫీ మీద మాట్లాడే మోకం లేదు, రైతు భరోసా మీద మాట్లాడే మోకం లేదు. తులం బంగారం ఏమైంది? ఇలా విద్యార్థులు మీరు ఇచ్చే స్కూటీల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పుకుంటూ పోతే 420 హామీలు నిలదీయడానికి మొత్తం యావత్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ప్రజల్లో కూడా తిరగనియరు. ఎందుకంటే మీరు అబద్ధపు హామీల పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మీరు అధికారంలో ఉన్నారు. వీలైతే సిరిసిల్ల నియోజకవర్గానికి 4 మంచి పనులు చేయరు తప్ప మమ్మల్ని ఏదో బెదిరిస్తా చేస్తా అంటే ఇక్కడ ఎవ్వడు భయపడడానికి సిద్ధంగా లేరు. అవును, ఈరోజు పోలీస్ యంత్రాంగంతో మా మీద కేసులు పెట్టిస్తావు కావచ్చు, మమ్మల్ని జైలుకు పంపిస్తావు కావచ్చు. ఇలా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నిన్ను ప్రజలు మళ్ళొకసారి ప్రజాక్షేత్రంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు చేసేటువంటి పనులు అన్నీ ప్రజలు విజ్ఞతగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, ఈరోజు రాయలసీమ రాజకీయాన్ని సిరిసిల్లలో నువ్వు బలపెడతా ఉన్నావా? ఈరోజు గుండాల తీరుగా ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో, రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట మా నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడతారా? ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి మనకంటే ఒక పెద్ద వ్యక్తిని గౌరవించేటువంటి తీరు నేర్పించని నువ్వు, నీ అనుచర వర్గాన్ని సక్రమైనటువంటి బుద్ధి నేర్పించని నువ్వు ఈరోజు నియోజకవర్గాన్ని ఎటువంటి సక్రమ మార్గంలో నడిపించగలుగుతాని చెప్పేసి సిరిసిల్ల ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు మా నాయకులు మీ మీద మాట్లాడితే బెదిరింపు కాలేజీలు ఇలా పద్మశాలి సోదరులను నిరోధులు అమ్ముకోమని చెప్పేసి మాట్లాడిన మహేందర్ రెడ్డి ఇలా నిన్ను ఏమనాలి? నీ సంస్కృతికి తీరిదేనా? ఇలా యావత్తు ప్రపంచానికే బట్టనందించినటువంటి నా పద్మశాలి సోదరులు సిరిసిల్ల సాక్షిగా నిరోధులు అమ్ముకున్నటువంటి నువ్వు నీ అనుచర వర్గం తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వెంటనే రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని, పెద్ద వ్యక్తిని, మనకంటే స్థాయి ఉన్న వ్యక్తిని గౌరవించాలి. ఇలా నీ అనుచరులు ఏం మాట్లాడుతారు? పై స్థాయి వ్యక్తులను ఎవరిని పడతామని వాడు వీడు ఒరే తురే, ఇది ఏది? ఎక్కడ రాజకీయాలు? ఇట్లాంటి రాజకీయాలు చూసి ప్రజలు, సర్వ సమాజం తలదించుకుంటుంది. మీరు చేసేటువంటి చేష్టలు ఇకనైనా మారండి. ఇంకోటి, మీకు భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏమని వేసుకోరి, మీరు ఎంత దాకైనా ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఈరోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని మీరు వాడు వీడని చెప్పేసి సంబోధిస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి ఇలా కేటీఆర్ గారిని వాడు వీడని సంబోధిస్తారా? ఇది మేము మిమ్మల్ని అల్లేమా? కానీ ఆ మాట మా నాయకుడు మాకు ఆ సంస్కృతి నేర్పేలే. మా నాయకుడు మీ పట్ల గౌరవంగా మాట్లాడమని చెప్పేసి సంస్కృతి నేర్పించి తప్ప మీలాంటి నీచపు సంస్కృతి నేర్పేలే. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పటికే మిమ్మల్ని 4 నుంచి 5 సార్లు సిరిసిల్ల నియోజక ప్రజలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ అనుచర వర్గానికి సక్రమ బుద్ధులు నేర్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.